నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడ్చల్ శామీర్పేట వరకు మెట్రో పొడిగింపు 3 నెలల్లో డిపిఆర్ తయారు చేయాలని సీఎం ఆదేశం. షరతులు పెట్టి రుణమాఫీ లబ్ధిదారుల్ని తగ్గించారన్న హరీష్ రావు. రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు సర్కార్ యత్నిస్తోందని ఆరోపణ. ఫార్ములా ఈ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో నిజం లేదన్న కేటీఆర్. ఈడీ నోటీస్ అంశాన్ని న్యాయవాదులు పరిశీలిస్తున్నట్లు వెల్లడి. $3,850 కోట్లతో డీఏపీ సబ్సిడీకి ప్రత్యేక ప్యాకేజ్. ఫసల్ బీమా యోజనను పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దేశవ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు. తొలి రోజు ఆలయాలకు పోటెత్తిన భక్తులు. అమెరికా న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి. జనాల్లోకి దూసుకెళ్లిన కారు, 10 మంది మృతి. హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైలు నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట్ మెట్రో క్యారిడార్ల డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్లు సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంగా కేంద్రానికి అనుమతికి పంపాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి థర్డ్బన్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోత్కుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేటకు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. మల్కాజ్గిరి ఎంపీగా ట్రాఫిక్ సమస్యలు, కారిడార్లపై అవగాహన ఉందన్న సీఎం రేవంత్ ఆ విషయంలో ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కి వివరించి సూచనలు, సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని ఆదేశించారు. 3 నెలల్లో డీపీఆర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో ఫేజ్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాద్ లాలాపేటలోని బీసీ హాస్టల్ను కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత్తో కలిసి సందర్శించారు. నూతన మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు చెప్పగా హాస్టల్ వార్డెన్, సంక్షేమ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో ప్రయాణికులతో మంత్రి ముచ్చటించారు. బస్ డ్రైవర్లతో మాట్లాడి రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాంగణంలోని దుకాణాలను పరిశీలించి కాలం చెల్లిన ఆహార వస్తువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమైతే కాంగ్రెస్ సర్కార్ మాత్రం విద్యా వ్యవస్థ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం హుజూర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని మంత్రి వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ కేసు ఏసీబీ పెట్టిన మొట్టమొదటి అవినీతి లేని కేసు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ కార్ రేసులో
ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఏడాదిగా ప్రయత్నించి 6వ అంశంపై కేసు పెట్టారని, ఈ కేసులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఫార్ములా ఈ రేసును అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే ఇప్పుడు రద్దు చేశారని చెప్పారు. అప్పుడు తాను చేసింది తప్పైతే ఇప్పుడు ముఖ్యమంత్రిది ఎలా ఒప్పవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. 2025లోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు భరోసాతో రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. వేసవి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టి అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈసారి పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును తానే ప్రతిపాదిస్తానన్న కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టినా హామీలు, గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. షరతుల పేరిట మరోమారు రైతు నోట్లో మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అప్పుడు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని, ఇప్పుడు రైతు భరోసాకి షరతులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడమేంటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రతి అన్నదాతకి షరతు లేకుండా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. 3 సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు, వెనక ముందు అవుతున్నాడు. వానకాలానికి రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగికి రైతు భరోసా కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట? నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు కాంగ్రెస్ సర్కార్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం తెలంగాణ జాగృతి సంస్థ తలపెట్టిన మహాసభ పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆక్షేపించారు. మహాసభలో బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాసా, విద్యార్థి జేఏసీతో పాటు పలు ప్రజా సంఘాలు బీసీ మహాసభకు మద్దతు తెలిపాయి. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని 1వ యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ 0 ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. ఏడాది కిందట ఇదే ప్రాంతంలో సన్నని లీకేజ్ గుర్తించినా దానంతటా అదే ఆగిపోయింది. ప్రస్తుతం పంప్ మోడ్లో మోటార్లు నడుస్తున్నప్పుడు, టర్బైన్లు వేగంగా తిరుగుతున్నప్పుడు లీకేజ్ అధికంగా ఉందని అధికారులు తెలిపారు. పంప్ మోడ్ను ఆపి లీకేజ్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ లీకేజ్ కారణాలని గుర్తించాలంటే టర్బైన్లలో పూర్తిగా నీటి నిల్వ లేకుండా చూడాలి. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నిండుగా ఉండటం వల్ల ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు. నీటి మట్టం తగ్గినప్పుడు ప్లాంట్ సాధారణ నిర్వహణలో భాగంగా ఇలాంటి లీకేజ్లను గుర్తించి మరమ్మతులు చేస్తారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
అమెరికా లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లీన్స్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున వేడుకలో పాల్గొన్న ప్రజలపైకి ఒక పికప్ ట్రక్ వేగంగా దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరో 30 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడల్లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఆ పికప్ ట్రక్ వారిపైకి వేగంగా దూసుకువెళ్లింది. అందులో నుంచి దిగిన దుండగుడు విచక్షణరహితంగా అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా తెలిపింది. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఆ ఆగంతకుడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ దుశ్చర్యను న్యూ ఆర్లీన్స్ మేయర్ ఉగ్రదాడిగా తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. 2025లో తొలి రోజును దైవ దర్శనంతో ప్రారంభించాలన్న సంకల్పంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల బాట పట్టారు. జమ్మూ కాశ్మీర్లోని మాతో శ్రీవైష్ణోదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం ఆశీస్సులను పొందేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా తొలి రోజును అమ్మవారి దర్శనంతో ప్రారంభిస్తారని భక్తులు తెలిపారు. అసోంలోని గువాహటీలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త ఏడాదిని అమ్మవారి దర్శనంతో ప్రారంభించడాన్ని శుభప్రదంగా భావిస్తామని ఓ భక్తుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గంగానది తీరం వెంబడి ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలిపెట్టారు. వారణాసిలోని అస్థిఘాట్లో గంగానదికి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. తమిళనాడులో నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిండిగల్ జిల్లాలోని పళని మురుగన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూత్తుకుడిలోని శంకర రామస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. కన్యాకుమారి, తూత్తుకుడి, మైలాదుత్తురైలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఢిల్లీలోని లోథీ రోడ్లో ఉన్న సాయిబాబా ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బాబా కీర్తనలతో ఆలయం మారుమోగిపోయింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఆలయాన్ని పలు రకాల పూలతో అందంగా అలంకరించారు. బంగ్లాదేశ్లోని హిందువుల క్షేమం కోసం కోల్కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుడి ఆలయాన్ని లక్షలాది మంది దర్శించుకున్నారు. జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు కిలోమీటరుకు పైగా బారులు తీరారు. అర్ధరాత్రి 1:05 ఆలయ ద్వారాలను తెరిచిన సిబ్బంది అప్పట్నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భద్రత కోసం జిల్లా యంత్రాంగం 2100 మంది పోలీసులను రంగంలోకి దించింది.
మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రంతా దర్శనానికి అనుమతించారు. ఈ ఉదయం 5:15 జరగాల్సిన హారతి కార్యక్రమాన్ని రద్దు చేశారు. సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకోజాము నుంచే పలు ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది పాడి పంటలతో తులతూగినట్లు కొత్త సంవత్సరంలోనూ రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఖమ్మం క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, అధికారులు మంత్రిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపగా ప్రజాప్రభుత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మేళ్ల చెరువు శివాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేళ్ల చెరువు, చింతలపాలెం మండలాల్లో ప్రతి ఎకరాకు లిఫ్టుల ద్వారా సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. 2024 పాడి పంటలతో తొలతూగినటువంటి తెలంగాణ 2025లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ఆనందదాయకంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నానికి ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుని దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా నూతన సంవత్సరం వేళ కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టారు. పూల బొకేలు, మిఠాయిలకు బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు స్వీకరించారు. పేద పిల్లలు, ఆదివాసీలకు వాటిని పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఏడాది ప్రారంభ వేళ యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్లోని బిర్లా మందిర్, చిలుకూరు బాలాజీ, పెద్దమ్మ టెంపుల్, శ్రీనగర్ కాలనీలోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వనస్థలీపురంలోని వెంకటేశ్వర స్వామికి పూజారులు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. జనవరి మొదటి రోజు సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి విశేష పుష్పాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్లోని శ్రీ చక్రేశ్వర, నీలకంఠేశ్వరాలయం, కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాదంతా మంచి జరగాలని కోరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ కొత్త పోస్టర్లు, సరికొత్త సినిమా కబుర్లతో 2025కు స్వాగతం పలికింది. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, కొత్త ఆకాంక్షలు నెరవేరాలని మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సహా పలువురు హీరోలు, హీరోయిన్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ సినిమా అప్డేట్లతో ఆకట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ తీర్చిదిద్దిన పోస్టర్లు అలరించాయి. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. నాని హిట్ 3, రామ్ పోతినేని, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, సుహాస్, ప్రదీప్, ప్రియదర్శి నటిస్తోన్న కొత్త చిత్రాల సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల్ని జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర్ కు చెందిన మహిళలంతా ఓ చోట చేరి జరుపుకున్నారు. ఒకే రకమైన దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కరీంనగర్ జిల్లా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నయాసాల్ కు ఘనంగా స్వాగతం పలికారు. సరదా ఆటలు, నృత్యాలు చేసి కేరింతలతో హోరెత్తించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ విశ్వవేదికపై విజయగీతికగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. నవవసంతంలో తెలంగాణ ప్రస్థానం విశ్వవేదికపై విజయం వైపు సాగాలన్నారు.
కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో శుభ సంతోషాలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అటు రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను కేంద్రం ఈ ఏడాదికి పొడిగించింది. ఈ పథకాలు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చాయన్న కేంద్రం ఫసల్ బీమాలో కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపింది. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాకు కేటాయింపులను 66,550 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పంటల నష్టాన్ని వేగంగా అంచనా వేసి నష్టపరిహారాన్ని త్వరితగతిన అందించేందుకు తోడ్పడే FIAT సాంకేతికత కోసం 824.77 కోట్లను కేటాయించింది. అలాగే DAP ఎరువులు సరసమైన ధరకు అందజేసేందుకు ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్యాకేజీని 3,850 కోట్లకు కేంద్రం పెంచింది. ఈ ప్యాకేజ్ పెంపుతో రైతులకు DAP ఎరువుల 50 కేజీల బస్తా 1,350 రూపాయలకే అందనుంది. ఈ ఏడాది జనవరి, డిసెంబర్ కాలానికి DAP ఎరువుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనౌలో ఓ యువకుడు తన సొంత కుటుంబాన్ని హతమార్చిన దారుణం వెలుగు చూసింది. ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల అర్షద్ లఖనౌలోని శరణ్జిత్ హోటల్లో బస చేసేందుకు తన తల్లి, 4 చెల్లెళ్లను తీసుకువెళ్లాడు. రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్షద్ వారిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దారుణం గురించి తెలుసుకున్న హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శరణ్జిత్ హోటల్కు చేరుకున్న పోలీసులు అర్షద్ను అదుపులోకి తీసుకున్నారు. 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే అర్షద్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.